ఓం నమః శివాయ. దిక్కులేని అభాగ్యులకు సేవ చేస్తే వారిలో ఉన్న దైవత్వానికి సేవ చేసినట్టే అని నమ్ముతూ హైదరాబాద్ వాస్తవ్యులైన వెంకటరమణ ప్రసాద్ గారు, లక్ష్మీనాగేశ్వరరావు గారు మానవ సేవ మాధవ సేవ ఒకే చోట కల్పిస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. మాధవ సేవలో భాగంగా ముందుగా ఆశ్రమ ప్రాంగణంలో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించి స్వామి సన్నిధిలో వారి పేర్లపై, వారి గోత్రనామాలపై ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. భక్తులు కలస చెంబులో జలాన్ని నింపి అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారికి జలాభిషేకం చేశారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఆ పవిత్ర పుణ్యలింగాన్ని తమ చేతులతో తాకి తమ మనసులో ఉన్న కోర్కెలను మనస్ఫూర్తిగా శివయ్యకు విన్నవించుకున్నారు. సర్వేభ్యో నమస్తే. హస్తో రుద్రారూపేభ్యః శ్రీ పుణ్యలింగేశ్వరః స్వామియే నమః. దివ్యమంగళ నీరాజనం సందర్శయామి. నమః పార్వతీపతయే. హర 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 మహాదేవ. శంభో శంకర హర హర నమః. శివార్పణమస్తు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వరః స్వామియే నమః. అనంతరం అర్చకులు స్వామివారి కర్పూర హారతిని భక్తులకు అందించి వారిని అక్షింతలతో దీవించి ఆశీర్వదించారు. సేవామూర్తులు శివపుత్రుల మనుగడ నిమిత్తం హుండీలో కానుకలు సమర్పించి దాతృత్వాన్ని చాటారు. పూజల అనంతరం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఆత్మ స్వాహ. అగ్నయే స్వాహ. భూ స్వాహ. భువ స్వాహ. శుభ స్వాహ. మహ స్వాహ. జన స్వాహ. భూర్భువ సువర్మార్జన స్వాహ. నమస్కారం చేసుకోండి. కశ్యపశ్చ త్రియాయుషమిద్దేవానాం త్రియాయుషం తన్మే అస్తు త్రియాయుషం భస్మన శిరోలలాటః తిలకాని కుర్యాత్. హర హర మహాదేవ. శంభో శంకర. శ్రీ పుణ్యలింగేశ్వరుని క్షేత్ర నిర్మాణ పనులలో భాగమవడం అదృష్టంగా భావించి ఇటుక సాయం చేసి శివాశీస్సులు పొందారు. మహోన్నతాక్షేత్రం మహిమాగలదీ క్షేత్రం. అనాథనాదుల మనుగడకు ఆలంబన ఈ క్షేత్రం. శివదేవాలయ క్షేత్రం. రండి రండి ఆలయ నిర్మాణం. మానవ సేవలో భాగంగా రక్షణాలయాన్ని సందర్శించి సేవామూర్తి లక్ష్మీ నాగేశ్వరరావు గారు, టి పవన్ వెంకట నాగ ప్రసన్నలక్ష్మీ గార్ల తరపున అభాగ్యుల జీవనాధారం నిమిత్తం, శివపుత్రుల అన్నదానం నిమిత్తం సాయం చేయడంతో పాటు నూతన శివాలయ నిర్మాణ పనుల నిమిత్తం సాయం చేసి శంకరుని పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఈ సందర్భంగా సేవామూర్తి డి వెంకటరమణ ప్రసాద్ గారు అభాగ్యుల వసతి భవనాన్ని సందర్శించి నిర్భాగ్యులతో ఆప్యాయంగా మాట్లాడి సేవాశ్రమంలో జీవిస్తున్న అనాథ మహిళలకు చీరలను వితరణ చేసి దీనుల సేవే దేవుని సేవ అని చాటారు. భక్తి సేవా మార్గాలలో పాల్గొని అయినవారంటూ ఎవరూ లేని అనాథులకు అండగా నిలిచిన ఈ పుణ్యమూర్తులపై శ్రీ పుణ్యలింగేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. నా పేరు వెంకటరమణ ప్రసాద్. ఇక్కడికి వచ్చాను, ఇదే ఫస్ట్ టైం రావటం. చాలా బాగుంది ఆశ్రమం. అది నిజంగా రియల్లీ ఇట్ ఈస్ ఎ వెరీ నైస్ థింగ్ టు సీ డివైన్ ప్లేస్. ఇట్ ఈస్ వెరీ హ్యాపీ. నాకు ఒక ఆనందం, ఒక తెలియని ఆనందం కలిగింది ఇక్కడికి వచ్చి. చాలా బాగుంది.
శివ అర్చనది చేశారు. స్వామి పూజారులు అది అక్కడ అర్చన చేసి అభిషేకం చేయించారు మా చేత. హోమం కూడా చేయించారు. అమ్మవారు ఆశీర్వచన కూడా ఇచ్చారు. అంతా చాలా బాగుంది. అమ్మా నాన్న అంటే రియల్లీ ఫాదర్ మదర్ ఇక్కడే ఉన్నారా అని అనేటట్టు లాగా ఈ ఆశ్రమం ఉంది. అందరూ పేదవాళ్ళు, అనాథులు, పాపం లేని ఎంతోమంది ఇక్కడ భోజనం చేసి అన్నీ ఇచ్చి సదుపాయాలు చేసి అన్నీ చేస్తున్నారు. చాలా రియల్లీ వెరీ గుడ్ థింగ్. అసలు అది వర్డ్స్తో కూడా మనం చెప్పలేము, అంత బాగుంది. శంకర్ సార్ గారు చాలా బాగా పెట్టారు అది కాన్సెప్ట్ అమ్మా నాన్న అని. రియల్లీ ఇట్ ఈస్ ఎ వెరీ నైస్ థింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దిస్ వన్ అండ్ సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.